గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఇంకా పీజీలోకి వచ్చాము. ఇంకా ఏం చేస్తారో చూస్తే ఏం లేదు, ఉప్మా అదేదో చిత్రాన్నం ఏదో పెట్టాడు. నాకు చిరాకేసింది. ఇంకా వెంటనే ఏం తినకోకుండా ఇంకా నా బైసైకిల్ తీసుకొని ఇంకా ఆఫీస్కి బయలుదేరిపోయాను. అసలు ఈరోజు చాలా ఎండగా ఉంది. అసలు ఈరోజు పైగా బ్లాక్ కలర్ హుడ్ చేశాను. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ దగ్గరే ఉంది, మా 1.5 కిలోమీటర్ ఉంటుంది కంపెనీ, పెద్ద దూరం ఏం కాదు. అందుకే ఇంకా సైకిల్ తీసుకున్నాను. ఇంకా దారిలో చూస్తే ఇంకా ఎండ చంపేస్తుంది. ఇంకా మెల్లంగా చూస్తే మాకు పక్కనే ఉడిపి ఉంటుంది. చూస్తే అక్కడ చూసారు కదా, అదే కంపెనీ. వచ్చేసాం కంపెనీ లోపలికి. ఇంకా నా సైకిల్ మంచిగానే పార్క్ చేశాను. దీన్ని ఎవరు దొబ్బేస్తారా ఎవరు దొబ్బాయిరా అని చెప్పేసి ఏం భయం లేదు, ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీలో పెట్టాం కాబట్టి. అందరు సైకిల్స్ ఇక్కడే పార్క్ చేస్తారు మ్యాక్సిమం. మెల్లంగా నేను వెళ్ళిపోతున్నాను పైకి. ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే కింద సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ప్లస్ వెహికల్స్ కూడా చాలా వస్తుంటాయి కాబట్టి. ఇది మాకు ఇంకా S1 మీద. S2 వచ్చేసరికి మైంట్రీ ఉంటుంది. మైంట్రీ కూడా మాకు అలా ఉంటుంది, కానీ జస్ట్ ఓన్లీ క్యాఫ్టీరియా వరకే. ఇంకా లిఫ్ట్కి వచ్చేసాం, 4th ఫ్లోర్ కొట్టే. ఇంకా చాలా కదా, ఇంకా నార్మలే. ఇంకా 4th ఫ్లోర్ వరకు వెళ్ళేసి ఇంకా ఎవరు వస్తున్నారా అని చూస్తున్నాను, కానీ ఎవరు రాలేదు. ఓన్లీ మనం ఒకటే ఉన్నాం లిఫ్ట్లో. ఇంకా బయటకు వచ్చేసరికి మన వాళ్ళు ఇంకా ఫుల్ చెట్లు మొత్తం అన్నీ నాటేస్తుంటారు. తెలిసిందే కదా ఇంకా ఆఫీస్లలో ఎలా ఉంటాయో, ఫుల్ నీట్నెస్ మెయింటైన్ చేస్తారు ఎల్ఎన్టీ ఆఫీస్లో. ఇంకా పక్కన ఇవి కూడా చూసారు కదా, ఇవి మాత్రం మాకు ఏమైనా ఫుడ్ బాక్స్లు అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఏమైనా సెక్యూరిటీగా. ఇంకా తీరా చూసుకొని ఈవినింగ్ ఇంకా సరదాగా ఇంకా క్యాఫేరియాకి వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. మా ఫ్రెండ్ ఏదో వచ్చి ఇంకా ఫైనల్లీ ఇదే మన వర్క్ ప్లేస్. చూసారు కదా, చెట్లు గిట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేదో పని చేసుకుంటాను. ఓకే, చలో బాయ్.